నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలో రాజకీయాలు రకరకాలుగా రంగులు మార్చుకుంటున్నాయి. రాజకీయ క్రీడ స్టార్ట్ అయింది గోదావరి జిల్లాలో. మరి 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీలో మంత్రిగా పనిచేసి ఆ పార్టీలో కీలకంగా మారిన మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు గారు, అదేవిధంగా 2019లో భీమవరం కేంద్రంగా జనసేన పార్టీ అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించి రాష్ట్రంలో సంచలనం కలిగించిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు ఎంటీవీకి అందిన సమాచారం. తాజాగా ఈరోజు యాక్చువల్గా రంగనాథరాజు గారు టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చకచకా జరిగాయి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల చెరుకువాడ రంగనాథరాజు గారు గ్రంథి శ్రీనివాస్ గారి యొక్క చేరిక కూడా కొంత సమయం తీసుకుని జాయిన్ చేసడానికి కూడా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఏదేమైనా గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నాయకులందరూ కూడా తెలుగుదేశం బాట పట్టారనడానికి ఈ కీలకమైన వ్యక్తులు ఇవాళ టీడీపీలోకి వెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేసిన సందర్భమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మరి ఆళ్ల నాని గారు డిసెంబర్ 9కి వాయిదా పడింది టీడీపీలో చేరిక. మరి రంగనాథరాజు గారు అదేవిధంగా గ్రంథి శ్రీనివాస్ గారు కూడా వైఎస్ఆర్సీపీని వేడాలనేది దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. పక్కా సమాచారంతోనే ఎంటీవీ ప్రేక్షకులకి ఈ సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మరి మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు గారు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనేది టీడీపీ వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం. మరి అమరావతి కేంద్రంగా టీడీపీలో ఉన్న కీలకమైన వ్యక్తి నుండి వచ్చిన సమాచారం. మరి వీళ్ళిద్దరు కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. కానీ జాయినింగ్ అనేది డేట్ ఇంకా అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించలేదు. కానీ వైఎస్ఆర్సీపీకి మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు గారు, మాజీ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా టీడీపీలోకి రావడం ఖాయం. అది ఎప్పుడు అనేది త్వరలో క్లారిటీ వస్తుంది అనేది మనకు అందిన సమాచారం. ఏదేమైనా గోదావరి జిల్లా రాజకీయాలు ఈసారి కొత్త మలుపులు, కొత్త పొంతలు తొక్కుతున్నాయడానికి ఇవే నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.